ఫ్రెండ్స్, బోట్లో నుంచి చేపల్ని ఎలా ఒక్కొక్క దాన్ని బయటకు తీస్తారో, ఒక పెద్ద చేపలని అయితే ఎలా వాటిని ఐస్ వేసి టప్పాలు నింపిస్తారో, అలాగే వాటిని ఎలాగా ఎక్స్పోర్ట్ చేస్తారో, ఎలాగ లోడ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్. అన్నా, ఈ చేపలు ఏమంటారు వీటిని? వీటిని ముంబైలో అయితే మూసి అని అంటారు, మన సైడ్ అయితే స్వర చేప అని అంటారు. చూస్తున్నారు కదా, దీని షేప్ ఛత్రపతి సినిమాలో ఉన్న షేప్లో. దీనికి ఇంక వీటికన్నా పెద్ద సైజ్ వస్తావా చేపలు? చాలా పెద్ద సైజు, మినిమం అంటే నా సైజు. అంత పెద్ద వస్తావా? మనుషులు తింటావా? మనుషులు తినే జంతువే కాదు. అచ్చా, దీన్ని ఎలా వండుతారు ఇక్కడ వాళ్ళు? దీని చర్మం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని చర్మం తినడం అనేది మనిషి వల్ల సాధ్యం కాని పని, కాబట్టి చర్మాన్ని తీసే తినడం బాగుంటుంది. ఫ్రై కానీ చాలా మస్తుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే దీంతో పచ్చడి చేసుకుంటారు చాలా. ముళ్ళు ఏమన్నా ఎక్కువ ఉంటా? ముళ్ళు అయితే అసలు తినడానికి అయితే ఫెంటాస్టిక్ అని చెప్పి. ఏం చేపడుతుంది? ఈ చేపని సుర్మాయి అంటారు. చాలా బాగా టేస్ట్ బాగుంటుంది, చాలా ఖరీదైన చేప ఇది. ఇది అదృష్టం అనుకోవాలి, చాలా చేపలు పడ్డాయి ఇలాంటివి. తినడానికి మాత్రం బాగుంటుంది. రాజుభాయ్, ఇప్పుడు ఈ చేపలు ఎక్కడ తీసుకెళ్తారా? మార్కెట్ కానీ కంపెనీలు కానీ ఎక్కువ శాతం అంతా కంపెనీలకి ఎక్స్పోర్ట్ అవుతుంది, విదేశాలు పోవడానికి. మ్యాక్సిమం ఇప్పుడు కంపెనీలకి వెళ్తుంది. 600 నుంచి 1000-1200 దాకా ఉంటుందమ్మా కేజీ. ఒక కేజీ వచ్చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతావు కదా చేపలు? మ్యాక్సిమం విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడవు ఉండవు చేపలు. ఫ్రెండ్స్ చూడండి, బోట్లోన కణ ఉంటుంది ఫ్రెండ్స్. అటు బాక్స్ కనబడుతుంది కదా లోపల. కణలోకి వాళ్ళు చేపలు పడిన వెంటనే వాళ్ళని కడిగి వాళ్ళు ఒక్కొక్క చేపను లోపల అమర్చి ఐస్ బాగా ఫుల్గా కూడా నింపుతారు. అలాగే మన హార్బర్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క చేపని ఇలా బయటికి తీస్తారు. చూడండి బోట్ ఎలా ఉంది ఇక్కడ. ఒక్కొక్క చేపను అనేది ఇట్లా బయటికి తీసుకొచ్చి ఇలా జాలీలాగా నింపి పెడతారు. తర్వాత ఆ చేపలు అనేది ఎవరికైతే అమ్ముతామో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి, మన రాజుబాయ్ ఎలా చేపని మనకి చూపిస్తున్నాడు మన సబ్స్క్రైబర్కి. ఫ్రెండ్స్, తీసుకొచ్చిన చేపల్ని చూడండి, చాలా ఉండవు, ఎన్నో చేపలు ఉండవు. వీటిని టప్పల్లో తీసుకొచ్చి తూకం చేసి అలాగే ఐస్ వేసి వీటిని మన ఎక్స్పోర్ట్ చేసేస్తారు విదేశాలకి. చూడండి ఎంత పెద్దగా ఉండదు సైజు. ఒక టప్లాకి 6-7 చేపలు పెడతారు, ఐస్ వేస్తారు. అలాగే ఇక్కడ అంతా బాక్స్ ఐస్ నింపి గాడీలకు లోడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, గాడీలే పోతా అనమాట బయటికి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మూసి, ఇది సొరలు అంటారు. ఇవి వచ్చి చిన్న బొమ్మిడిల చేపలు, బొమ్మిలు అంటారు వీటిని. చూడండి, ఇవి వచ్చి మిక్స్ చేపలు. ఇది చూడండి ఎంత పెద్ద చేప. అశోక్, ఇక్కడ చూడు, చేప పేరేమి? తామ్ అంటారా? తామన్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చేపల్ని డాంగోలి చేప అంటారు దీన్ని మరాఠీలోన. వీటిని ఇక్కడ మాంసము అలాగే దాని ఎముకల్ని వేరు చేసి మాంసం మాత్రమే విదేశాలకి ఎగుమతి చేస్తారు. చూడండి మాంసాన్ని ఎలా వేరు చేస్తారో కత్తితోన. అలాగే బాక్స్ బాగా ఐస్ వేసి మాంసం మాత్రమే దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. చూడండి ఏ విధంగా తీసుండా.
చూడండి మాంసాన్ని ఎలా తీసున్నాడు. డాంగోల్ చేప అంటాడు ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తారు మాంసాన్ని. ఈ మాంసాన్ని విదేశాలకి కిలో లెక్క ఇది ధర పలుకుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి కట్ చేసేకి ఏమి ఇబ్బంది లేకున్నట్లు ఇక్కడి నుంచి వాళ్ళకి కట్ చేసి పంపిస్తారు. చూడండి మాంసాన్ని చూసారా, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. ఇది కూడా డాంగోల్ చేప మాంసం ఇది ఫ్రెండ్స్. ఇవి వచ్చి కుప్పలు చూడండి, కుప్ప అంటారు దీన్ని. చిన్న టూనా ఫిష్ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. చూడండి ఐస్ ఎలా చేస్తున్నారు చూస్తారు. వీటిలో గ్రేడింగ్ చేస్తారు చేపల్ని. చిన్న సైజు, పెద్ద సైజు బాంగడా చేపలు ఇవి. ఇలాగా గ్రేడింగ్ చేసుకుని వాళ్ళు కాటా చేసుకుని కొనుక్కుంటారు. అంటే ఒకే సైజు ఉన్న చేపలను వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. చూసారా, ఇవి చూడండి వంజరం చేపలు ఐస్ వేసి ఎలా పెట్టినారో. లోడింగ్కి సిద్ధం చేస్తారు వీటిని కూడా. చూసారా, ఐస్ మాత్రం చాలా వేయాలి, ఎందుకంటే చేపలు అనేది చెడిపోతావు. చేపలు బాగా తాజాగా నిల్వ ఉండాలంటే ఐస్ చాలా ఎక్కువ వేయాలి. వీటి వచ్చి డోమాలు అంటారు వీటిని. చూసారా, వీటిని కూడా ఎలా టప్పలు పల్ట చేసి ఐస్ వేసి వీటిని కూడా లోడింగ్ చేస్తారు. ఇది వచ్చి ఐస్